తిరుపతి జిల్లా వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నందు సోమవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ 56వ జన్మదిన వేడుకల సందర్భంగా మండల జనసేన కన్వీనర్ రౌతు శివకోటి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 50 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గూడూరు నియోజకవర్గ నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, మండల టీడీపీ కన్వీనర్ మధురెడ్డి, టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల సమక్షంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని భారీ బర్త్డే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కుంచెం దయాకర్, వల్లి ప్రసాద్, సంపత్ కుమార్, శ్రీహరి, జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం ఏర్పాటు చేసి అవతల వాళ్ళని మాట్లాడకుండా ఈరోజు ఒక రాష్ట్రానికి ఒక వెన్నుముకలా నిలబడిన మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటిగా జన్మదినం సందర్భంగా ఈరోజు వాకాడు అశోక్ పిల్లర్ కాడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 50 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమంలో కేక్ కటింగ్ చేయడం కార్యక్రమంలో మా జిల్లా ఉపాధ్యక్షులు పరిశ్రమలో చాలా మంది అభిమానులు కలిగి ఉంటారు. అయితే ఈసారి ఆయనకి ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్ 56వ పుట్టినరోజు అంటే చాలా రాజకీయంగా తొలి పుట్టినరోజు. అది ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు. తెలుగు జాతికి అంతటా కూడా చాలా శుభదినమైన రోజు అని కూడా చెప్పాలి. ఎందుకంటే రాక్షస పాలన జరుగుతున్నప్పుడు నాకు ఎలాంటి వేషజారులు లేకుండా కూటమికి మద్దతు ఇస్తాను, నేను 4 అడుగులు వెనక్కి దిగి ఈ కూటమిని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడడానికి నా వంతు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పినటువంటి నాయకుడు, దమ్మున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ స్వార్థంతో ఆలోచించి ఎక్కువ సీట్లు తీసుకొని తన అభ్యర్థులు నిలబెట్టుకోవాలని చూస్తారు, కానీ తను తగ్గి కూటమిని గెలిపించాలని చూసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా కూటమి విజయంలో కీలక పాత్ర వహించాడు. అంతేకాదు బీజేపీని, టీడీపీని కలపడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినీ జీవితంలో ఏ విధంగా విజయాలు సాధించాడో రాజకీయంలో కూడా కూటమిలో అంత విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం అందరికీ శుభదాయం. ప్రతి ఒక్కరు కూడా, తెలుగు ప్రజలందరూ కూడా తన ఇంట్లో పండగ రోజుగా జరుపుకుంటున్నందుకు అందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు జరగాల. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒక శ్రీకృష్ణుడైతే ఆయన ఇల్లును దాల్చినటువంటి గాంధీవుడు, అంటే యుద్ధం చేసేటువంటి ఒక శక్తి ఉన్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రత్యర్థులని చీల్చి చెండాడేటువంటి అర్జునుడు లాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా రాజకీయాల్లో కొనసాగిస్తూ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఆ పార్టీ వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు వాకాడు మండలంలో మనం భారీ ఎత్తున చేసుకుంటున్నాం. అయితే రాజకీయాలు చేశారు, ప్రతిదీ వివరంగా చెప్పే రోజులు వస్తాయి. ఖచ్చితంగా చెప్తాను జనసేన వైసీపీ నాయకులకి. వైసీపీ నాయకులారా, మీరు ఓడిపోయారు, అధికారంలో మీరు లేరు. ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఈరోజు అధికారంలో ఉంది. మీరు గమనండి, ఎట్ట పరిపాలించాలో మాకు తెలుసు. మీరు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేమేమైనా తప్పు చేసిస్తే సూచించండి, తప్పు అయితే సరిదిద్దుకుంటాం. మీరు సూచిస్తే చేసే పరిస్థితుల్లో మేము లేవని చెప్పి వైసీపీ నాయకులందరికీ పేరు పేరున హెచ్చరిస్తున్నాను నేను ఈరోజు. అయితే గమనిస్తా ఉండాలా, పోటీ కట్టుకున్న జనసేన ఫ్లెక్సీలు ఆ రోజు చించేసి అతను భార్యతో కారులో ఊరిగిపోతుంటే మధ్యలో ఆపి భార్యని కారులోనే పెట్టి శివాని పోలీస్ స్టేషన్ లో తీసుకొని కూర్చొని పెడితే మేము పడ్డాది కష్టాలు కాదు ఆ రోజు బయట తీసుకొచ్చేదానికి. ఆ రోజు 100కి ఫోన్ చేశాం. ఇట్టా అనేక రకాలైన దుర్మార్గాలు, అనేక రకాలైన అక్రమ కేసులు, పురుషోత్తమ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు. ఈ రోజేమో ఏదో బుద్ధనారీ ప్రతిపత్తిలాగా నీతులు చెప్తా ఉంటే వీడు ఎవరు చేతగానోళ్ళు లేరు. రోజులు మంచి రోజులు వస్తున్నాయి, ప్రజలందరూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే రోజులు వచ్చాయి. మంచి నీతి నిజాయితీ గల్లా పార్టీ ఈ రోజు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈ రోజు ప్రతి పేదవాడికి ఉపయోగపడే రోజులు వస్తున్నాయని చెప్పి పేరు పేరున వైసీపీ పార్టీ నాయకులందరికీ హెచ్చరిస్తా ఉన్నాను ఈ సభ ఏదైతే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.